హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇది 2 రోజులు అనమాట. శుక్రవారం రోజుది, శనివారం రోజుది. శుక్రవారం రోజు అయితే ఉదయాన్నే ఇంకా మల్లెపూలన్నీ కోసేస్తున్నాను. ఇంకా నైటే బయట అంతా కడిగేసి పెట్టాను అనమాట. ఇంక మార్నింగ్ లేసినప్పుడు ఈజీగా ఉంటుంది లేదని చెప్పేసి నైటే కడిగాను. ఇంకా నైట్ కడిగేటప్పుడు మల్లె చెట్టుకి కొన్ని వాటర్ పట్టేశాను. అందువల్ల ఏమో బాగా విచ్చినాయి పూలు. ఈ మధ్య అయితే మొగ్గలాగే ఉంటుంది, ఎండ వల్ల ఏమో. ఈరోజైతే బాగా విచ్చినాయి అండి, పూలంతా మొత్తం ఇచ్చింది. ఇంకా శుక్రవారం అమ్మవారి కోసం ఉంటాయో ఉండవో మల్లెపూలు అనుకున్నాను. ఈ వారానికైతే ఉన్నాయండి, వచ్చే వారానికైతే ఉండవేమో అనుకుంటున్నా. కానీ ఈ పూలన్నీ తర్వాత వచ్చేవి ఒక డబ్బాలో పెడతాను. ఇంకా శుక్రవారానికి 1-2 పూలన్నా ఉంటాయి అన్నమాట. ఇంకా మన చెట్టు పూలు మనం కోసి పెడితే బాగుంటుంది కదా. ఇంకా ఉదయాన్నే అయితే ముగ్గు వేసేసి తులసమ్మను పూజ చేశాను. ఇంకా బొట్లు అవి పెట్టేశాను. ఇంకా మా అక్క అయితే మందార పూలు ఇచ్చింది. ఇంకా ఈ వారానికైతే అమ్మవారికి పూలు చాలా అనుకున్నానండి నేను. ఇంకా మాలలు అయితే కొనుక్కు రావట్లేదు. ఈ మందార పూలు, ఈ మల్లెపూలతోటే సరిపోతున్నాయి. నెక్స్ట్ వీక్ ఏం చేయాలో చూడాలి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మా అమ్మాయి క్యారేజ్ పెట్టేశాను. రైస్ ఒక్కటే వండానండి, పెరుగన్నం తీసుకెళ్ళింది. ఇంకా మా అబ్బాయి కోసం అయితే ఎగ్స్ ఉడకబెట్టి పెట్టాను. ఇంకా పని మొత్తం చేసుకొని అన్నీ నీట్గా కడిగి పెట్టేసుకున్నాను పూజకని. ఇంకా మార్నింగ్ పూజ చేసేసాను. అసలు ఇది అమ్మవారికి మల్లెపూలు, ఈ మందార పూలు పెడితే ఎంత కలగా ఉందో. ఇంకా నేను మల్లెపూలన్నీ తీసి పెట్టాను కదా, ఆ మల్లెపూలన్నీ కలిసి సూదితోటి కుట్టాను అనమాట. అసలు ఎంత బాగుందో, ఒక్క లైన్ వేసినా కూడా. ఇంకా నేనైతే చీరాలు వెళ్దామని చెప్పి త్వరగా పని చేసుకున్నానండి. శారీస్ తీసుకొచ్చాను చీరాలు వెళ్ళి. ఇంకా స్టేషన్లో ఏవో పనులు జరుగుతున్నట్టున్నాయి. అది చూసినప్పుడు అనిపించింది కట్టడానికి ఎంత కష్టమో, పడేయటానికి ఎంత ఈజీనో అని. ఇంకా ఈ శారీ వచ్చేసి బ్లూ కలర్దండి, పట్టు శారీ. ఒరిజినల్ పట్టు అయితే కాదు, ఫ్యాన్సీ టైపు పట్టు శారీ అనమాట. బాగుందండి శారీ అయితే. ఇందులో 3 కలర్స్ అయితే వచ్చినాయి. శారీ మొత్తం ఇట్లా వస్తుంది. పళ్ళు అయితే రిచ్ పళ్ళు ఇచ్చాడండి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి దానిపైన బుటా వచ్చింది. ఇంకా శారీ ఎవరికన్నా కావాలంటే 8142531172 నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. నెంబర్ అయితే ఇస్తాను. ఈ శారీ పెళ్ళికి కట్టుకెళ్ళినా కూడా నైట్ కట్టుకోండి, ఇంకా సూపర్ ఉంటుంది లైటింగ్కి. ఇంకా లైట్ వెయిట్ ఉంది, సాఫ్ట్గా ఉందండి శారీ కూడా. ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఇంకా వెళ్తూ దారిలో తీసానమాట ఈ వీడియో. ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ పూజ చేసుకొని శారీస్ అన్నీ దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకున్నాను. ఇంకా నాకు ఏదైనా తీసుకొచ్చినా దేవుడి దగ్గర పెట్టేసి చేస్తే మంచిదని చెప్పి చేస్తానన్నమాట. ఇంక నా ఛానల్ ఎవరు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం ఇట్లా అయిందండి నాకైతే. ఇంకా ఆ అమ్మవారి దయ వల్ల నాకు తెచ్చిన శారీస్ అయిపోవాలి. మీరు కూడా బ్లెస్ చేయండి, త్వరగా అయిపోవాలి శారీస్ అన్నీ అని. ఇంకా ఇది వచ్చేసి నైట్ నేను మార్నింగ్ ముగ్గేసాను కదా, ఆ వీడియో అయితే తీయలేదు. అందుకని చెప్పి నైట్ తీసి చూద్దాము అని చెప్పేసి వీడియో తీసాను కొంచెం. ఈ ముగ్గు వచ్చేసి మార్నింగ్ అనమాట, శనివారం రోజు మార్నింగ్ కూడా ఎన్ని పూలు అయితే వచ్చినాయి. ఇంకా వెంకటేశ్వర స్వామికి పెట్టేశాను. ఇంకా మా అక్క అయితే బందార పూలు కూడా ఇచ్చింది, అవన్నీ కోసి పెట్టేశాను అనమాట. ఇంకా గుడికి అయితే వెళ్ళొచ్చాము, శ్రీగిరికి, వెంకటేశ్వర స్వామి గుడికి. ప్రతి శనివారం మాకు ఇది ఒక అలవాటు అయిపోయింది. దగ్గరే ఉంది కదా, వెళ్ళేసి వద్దాం ఎంతసేపు అని చెప్పేసి. ఎంత ఓపుకున్నా లేకపోయినా శ్రీగిరి అయితే వెళ్ళొస్తున్నామండి.
తిరుపతి వెళ్దామంటే ఏమో కుదరట్లేదు. ఇంకా ఈయన దగ్గరికన్నా వెళ్ళి దండం పెట్టుకుందామని చెప్పి శ్రీగిరి అయితే వెళ్ళి వస్తున్నాము ప్రతి వారం. ఇంకా మార్నింగ్ అయితే పూజ చేసేసుకొని వెళ్ళొచ్చాము. ఇంకా ఈ పూలన్నీ కోసేసి మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకొని పని అంతా చేసుకొని అంట్లన్నీ తోముకొని ఇవన్నీ చేసుకొని వెళ్ళి రావాలి. ఇంకా నైట్ అయితే వర్షం పడిందండి మాకు. నీట్గా వాకిళ్ళు పూజించాను ముందల రోజు. అంతా ఉంటుందిలే ముగ్గులేవు అనుకుంటే మొత్తం పోయింది. తులసమ్మను పూజించా, మొత్తం పోయింది. ఏమి లేదు, నీట్గా కడిగినట్టు వచ్చేసింది మొత్తం. వర్షం పడే సూచనలు కూడా లేవు, కానీ వర్షం పడిందండి నైట్ అయితే. పెద్ద వర్షమే పడినట్టుంది. ఇంకా సరేనండి, ఈరోజుకైతే వీడియో ఇదే. మన ఎస్హెచ్ కలెక్షన్స్లో ఏమన్నా శారీస్ నచ్చితే తీసుకోండి, రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఓకే అండి.